Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. విదేశీ పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. ఫ్యామిలీతో యూరప్ టూర్కు వెళ్లారు జగన్. గత అర్ధరాత్రి బెంగళూరు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం యూరప్కు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి. అయితే అక్కడ కొత్త లుక్లో మెరిసిపోతున్నారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం సోషల్ మీడియాలో జగన్ ఫోటోలు వైరల్గా మారుతున్నాయి. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు జగన్ అభిమానులు. జగన్ యూరప్ పర్యటనకు అనుమతినిచ్చింది సిబిఐ కోర్టు. మరోవైపు అయితే మే 15వ తేదీ వరకు యూరప్లో ఉండనున్నారు మాజీ ముఖ్యమంత్రి. మొత్తం 2 వారాల పాటు కొనసాగనుంది జగన్ పర్యటన. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు 2 వారాల పాటు జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతినిచ్చింది. జగన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావాలంటూ కూడా సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మాజీ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు కూడా అనుమతి ఇచ్చినటువంటి సందర్భం, కానీ అక్కడ మాత్రం కొత్త లుక్లో జగన్ మెరిసిపోతున్నటువంటి పరిస్థితులు. వైసీపీ సోషల్ మీడియాలో కూడా హల్చల్ అవుతున్నాయి ఫోటోలు. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఫిరాజ్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత అర్ధరాత్రి బెంగళూరు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆయన యూరోప్ వెళ్ళారు. యూరోప్ పర్యటనకు వెళ్ళారు. అక్కడ తన 2 కుమార్తెలు యూరోప్ లో ఉండడం కూడా, యూరోప్ లో హైయర్ ఎడ్యుకేషన్ స్టడీస్ చదువుతూ ఉండడం కూడా ఒక విశేషం. ఇక్కడ ప్రధానంగా జగన్ ప్రతి ఏటా తన కుటుంబ సభ్యులతో, తన భార్య, తాను కలిసి ఇతర దేశాలు, ఏదైతే తన కుమార్తెలు లండన్ లో ఉన్నారు, లండన్ పర్యటనకు వెళ్తారు. లండన్ తో పాటు యూరోప్ చుట్టుపక్కల ఉన్న కొన్ని దేశాల్లో ఆయన పర్యటనలు కొనసాగుతాయని అనఫిషియల్ గా వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచి సమాచారం వినిపిస్తుంది. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత పర్యటన అని స్పష్టంగా చెప్పొచ్చు. ఇక్కడ ప్రధానంగా పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ పార్టీ సీనియర్ నేతలకు అప్పచెప్పారు. ఏదైతే తాను దాదాపు 15 రోజులు ఇతర దేశాల్లో ఉంటున్నారు. ఈ 15 రోజులు కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో పార్టీకి సంబంధించిన ఏదైతే బూత్ కమిటీల నిర్మాణమో, అదేవిధంగా బూత్ కమిటీలకు ఆధార్ కార్డు లింక్ చేయడం, ఏదైతే బూత్ కమిటీలను డిజిటలైజేషన్ చేయడం వంటి అంశాలపైన కీలకంగా దృష్టి సాధించాలంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలక నేతలకు ఆయన సమాచారం ఇచ్చారు. అదేవిధంగా గత రాత్రి ఆయన బెంగళూరు మీదుగా లండన్ పర్యటనకి వెళ్ళారు. లండన్ లో దాదాపు ఆయన 15 రోజులు ఉంటారంటూ ఒక సమాచారం ఉంది. అయితే ఇటీవల ఆయన సిబిఐ కోర్టుకి వెళ్ళడం జరిగింది. తన పర్యటన నిమిత్తం సిబిఐ కోర్టు అనుమతి కోరారు. సిబిఐ ఏప్రిల్ 20 నుంచి మే 15 మధ్య 2 వారాల సమయం ఇచ్చింది. ఈ 2 వారాల్లో ఆయన ఎప్పుడైనా విదేశీ పర్యటనకు వెళ్లి రావచ్చు అంటూ సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు స్పష్టంగా ఇచ్చింది. అయితే జగన్ గతంలో ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు జగన్ వ్యక్తిగత మెయిల్, వ్యక్తిగత ఫోన్ నెంబర్ లాంటి అంశాలు ఇవ్వలేదంటూ సిబిఐ పదే సిబిఐకి సంబంధించిన లాయర్ పదే ఆర్గ్యూ చేయడంతో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లాయర్ సిబిఐకి వ్యక్తిగత ఈమెయిల్ తో పాటు వ్యక్తిగత ఫోన్ నెంబర్ కూడా ఇప్పటికీ అందజేశామంటూ ఆయన కౌంటర్ చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్ ప్రతిసారి విదేశాలకు వెళ్ళినప్పుడు సిబిఐ కావాలనే కౌంటర్ దాఖలు చేసిందంటే ఒక పక్క వైఎస్ఆర్సీపీ కాదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లాయర్లు కూడా పదే సిబిఐ పైన ఆరోపణలు గురిస్తున్నాయి. అయితే ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డికి ఏప్రిల్ 20 నుంచి మే 15వ తేదీ వరకు 2 వారాల పాటు ఆయన విదేశీ పర్యటనకు వెళ్లి రావచ్చు. వెళ్లి వచ్చిన తర్వాత ఆయన నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాలి. అందుకు తగ్గట్టుగా సిబిఐకి ఆయన వ్యక్తిగత మెయిల్ తో పాటు వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఇవ్వాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు సిబిఐ కోర్టుకు వ్యక్తిగత పూచికత్తు, దాదాపు 2 లక్షల వ్యక్తిగత పూచికత్తు కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు అందజేశారు. జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కోర్టు లైన్ క్లియర్ చేసింది. అదేవిధంగా గత రాత్రి ఆయన వ్యక్తిగత నిమిత్తం తన కుమార్తెలు లండన్ లో ఉండడం, వారి చదువులు అక్కడి నుంచి చదువుతుండడం, వారి వ్యక్తిగత పర్యటన నిమిత్తం జగన్ తో పాటు భారతీరెడ్డి కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి లండన్ కు బయలుదేరారు. అయితే ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ కూడా సోషల్ మీడియా ద్వారా జగన్ కు సంబంధించిన ఫోటోలు హల్చల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ఏదైతే గతంలో గత పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా ఆయన డ్రెస్ పైన సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ జరిగింది. ప్రస్తుతం జగన్ పర్యటన పైన కాకుండా జగన్ ధరించే డ్రెస్ పైన కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు అటు సోషల్ మీడియా ద్వారా, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా విపరీతంగా వైరల్ చేస్తున్నారు. కిరణ్, కొంతవరకు అంటే విదేశీ పర్యటన అనంతరం మళ్ళీ తేదీలను ఖరారు చేసేటువంటి అవకాశం కనబడుతుందా విచారణకు సంబంధించి? ఇక్కడ ప్రధానంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలో విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు సిబిఐ చేసిన అలగేషన్ వల్ల ఆయన కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. అయితే గతంలో ఆయన
కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు ముందు జడ్జి ముందు హాజరయ్యారు. తాను ఇతర దేశ పర్యటనకు వెళ్ళి వచ్చానంటే ఆయన నేరుగా సమాచారం పడింది. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులపైన ఆయనకు బెయిల్ కోర్టుకు హాజరు నిమిత్తం ఆయనకు ఎగ్జిబిషన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి తరఫున దాదాపు 4 లాయర్లు కోర్టుకు హాజరవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కొన్ని కేసులకు సంబంధించి ఆయన రోజువారీ విచారణకు లాయర్లు వ్యక్తిగతంగా హాజరవుతారు. ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు సిబిఐ కావాలని అలగేషన్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. తన తండ్రి రాజకీయాల్లో ఉన్నారు. తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాను ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాను ఇతర దేశాలకు కేవలం వ్యక్తిగత పర్యటన నిమిత్తమే వెళ్తున్నట్టు తిరిగి రావడం అనేది ఖచ్చితంగా సమాచారం ఉంటుంది. కావాలని సిబిఐ అలగేషన్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా జగన్ వచ్చిన తేదీ కానీ జగన్ వెళ్ళిన తేదీ కానీ క్లియర్ గా ఆన్ ది రికార్డ్స్, ఆన్లైన్ రికార్డ్స్ తో సహా ఉంటాయి. అలాంటి నేపథ్యంలో జగన్ కి సంబంధించిన వివరాలు, జగన్ కి సంబంధించిన వ్యక్తిగత డేటా ఇవ్వాలంటే సిబిఐ ఆరోపణలు చేయడం హాస్యాస్పదం. అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి లాయర్లు కోర్టులో వాదించిన నేపథ్యం. అయితే వీటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న సిబిఐ కోర్టు ఆయన 2 వారాలకు అనుమతిస్తూ వ్యక్తిగత ఈమెయిల్ తోటి వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఇవ్వని ఆదేశాలు జారీ చేసి, అయితే దాదాపు వచ్చే నెల మే 15వ తేదీ వరకు ఆయన ఇతర దేశాల్లో ఉండనున్నారా, అయితే వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆయన వెళ్తున్నారా, ఏదైతే యూరోప్ నుంచి తిరిగి వెళ్ళి వచ్చిన తర్వాత నేరుగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇటు వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూడా వెల్లడించారు. రెడ్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఫ్యామిలీతో యూరప్ టూర్కు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి. అయితే గత అర్ధరాత్రి బెంగళూరు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం యూరప్కు వెళ్లారు జగన్. కొత్త లుక్లో మెరిసిపోతున్నారు వైసీపీ అధినేత. సోషల్ మీడియాలో మాత్రం ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్గా మారుతున్నాయి. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు జగన్ అభిమానులు. జగన్ యూరప్ పర్యటనకు అనుమతినిచ్చింది సిబిఐ కోర్టు. ప్రధానంగా మే 15వ తేదీ వరకు యూరప్లో ఉండనున్నారు మాజీ సీఎం. మొత్తం 2 వారాల పాటు కొనసాగనుంది జగన్ పర్యటన. సో ఏప్రిల్ 20 నుంచి మే 15వ తేదీ మధ్య 2 వారాల పాటు జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతినిచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. జగన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావాలంటూ కూడా సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. కానీ లండన్ పర్యటనలో ఉన్నటువంటి జగన్ ఫోటోలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.